నమస్కారం, వెల్కమ్ టు సశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. నవయుగ వైతాళికుడు శ్రీ జయంతి వేడుకలు, నంద్యాలలో ఘన నివాళి. పదవ తరగతి ఫలితాల్లో శ్రీ సంకల్ప్, శ్రీ శాంతినికేతన్ విద్యార్థుల ప్రపంచనం, ఘనంగా ప్రతిభా పురస్కారాల ప్రదానం. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం, నంద్యాలలో ఘనంగా మేడే వేడుకలు. శ్రీ గణమద్దులెట్టి నరసింహస్వామి ఆలయంలో వైభవంగా సుదర్శన హోమం. నంద్యాల కరుణామయ విద్యా సంస్థల ప్రపంచనం, 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో సరికొత్త రికార్డు. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నాయకులను, సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులతో వేధిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వం తన రాజకీయ అవసరాలకు వాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. శుక్రవారం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, జనవరి 31న జరిగిన ఒక ఘటనపై తనపై ఏకంగా 32 కేసులు నమోదు చేశారని, తాజాగా పులివెందుల, వేంపల్లిలో మరికొన్ని కేసులు పెట్టారని అంబటి తెలిపారు. వైసీపీ మీడియా ఇన్ఛార్జి పూడి శ్రీహరి విషయంలో కోర్టు బెయిల్ ఇచ్చినా మళ్లీ ఇతర ప్రాంతాల్లో అరెస్టులు చూపిస్తూ మానసిక హింసకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. పోలీసు అధికారులు కొందరు రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరించడం మానుకోవాలి. చట్ట వ్యతిరేక పనులకు పోలీసులను ఉపయోగించడం సరికాదు అని ఆయన పోలీసులను హెచ్చరించారు. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు చట్టపరమైన పరిణామాలు ఉంటాయని సూచించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని, జర్నలిస్టులపై దాడులు, హత్యలు జరుగుతున్నా పట్టించుకొని ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపునకే ప్రాధాన్యత ఇస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు వైఫల్యం చెందాయన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నదని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలు తామే చేశామని చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అదానీ డేటా సెంటర్ యొక్క పేరు మార్చి గూగుల్ సెంటర్ ప్రారంభిస్తున్నామని చెప్పడం గమనించాలన్నారు. అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఆ కంపెనీ సంబంధిత మాటలు మాట్లాడాలని, అయితే ఈ కూటమి నేతలు నారా లోకేష్ అసంబద్ధ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయినా ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదని, కేవలం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. 1వ తేదీ వస్తే అంతా హడావిడి చేస్తూ కెమెరాల మధ్య డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తను హైదరాబాద్ నిర్మించానని చెబుతుంటే, ఆయన తనయుడు లోకేష్ అమ్మఒడి పథకం తన మదిలో మెదిలిన పథకమని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వీరు ప్రజలకు చెప్పినవి అనేకం, చేసేవి శూన్యమని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రజలు ప్రశ్నించేసరికి రాష్ట్రంలో ఏదో ఒక చోట వైసీపీ నేతలపై దాడులు, కేసులు నమోదు చేసి డైవర్టు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎల్లప్పుడూ కాలం మీ వైపే ఉండదు, మళ్ళీ గాలి మారుతుందని 100కి 100% మా వైపు ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు టీడీపీ నేతల పరిస్థితి ఎలా ఉంటుందో
ఒక్కసారి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. గ్రామాల్లో ఒకరిపై ఒకరికి చిచ్చులు పెడుతున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి ఫాల్స్ కేసెస్ పెట్టి ఇబ్బంది పెట్టి అణచాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ముఖ్యంగా డిఫాక్టో సీఎం గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇదే పనిగా ఉన్నారు. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను జనవరి 31వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, అనరాని మాటలు అన్నానని నా మీద కేసు పెట్టారు. చిత్రం ఒక కేసు కాదు, 36 కేసులు పెట్టారు. మళ్ళా దానితో పాటు నిన్న పులివెందుల్లో ఒకటి, వేంపల్లిలో ఒకటి 2 పెట్టారు. దానికి విచారణకు వెళ్ళి నిన్న హాజరై వచ్చాను. ఇంకొక విషయం చెప్పాలి మీకు. పూడి శ్రీహరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ జనరల్ సెక్రటరీ. ఆయన ఒకసారి అరెస్ట్ చేశారు. దేనికి అరెస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారి మీద పోస్ట్ పెట్టారని అరెస్ట్ చేస్తే కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో బెయిల్ స్టే చేసినట్టుగా చెప్పారు. ఆ తర్వాత బెంగళూరులో ఉంటే బెంగళూరులో నుంచి పట్టుకొచ్చారు. నిన్న బెంగళూరులో హాజరుపరిచారు సేమ్ కేసులోనే. మళ్ళా చిత్తూరులోని మ్యాజిస్ట్రేట్ హాజ్ గివెన్ బెయిల్, అంటే కుప్పంలో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చాడు. బెయిల్ ఇచ్చిన తర్వాత వదిలేయాలి కదా. అదే కేసు మళ్ళా సేమ్ కేసు నల్లపాడు పోలీస్ స్టేషన్ గుంటూరు, కొత్తపేట పోలీస్ స్టేషన్ గుంటూరులో పెట్టారు. సేమ్ ఫ్యాక్ట్స్, సేమ్ కేసు పెట్టి ఆయన గుంటూరు తీసుకొచ్చారు. గుంటూరు ఇవాళ కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు అక్కడ విచారణ జరుగుతూ ఉంది. ఇంకో కామెడీ చెప్తా. పూడి శ్రీహరిని హాస్పిటల్కి ఎగ్జామినేషన్ తీసుకెళ్ళడానికి ఆటోలో తీసుకెళ్లారు. ఆటోలో తీసుకెళ్లి మళ్ళీ అక్కడి నుంచి కోర్టుకు తీసుకురావడానికి జీపులో వెనక సీట్లో కూర్చోబెట్టారు. అంటే మానసికంగా హింసించాలి అనేటువంటి ఒక ప్రయత్నం. అర్థమవుతుంది కదా అందరికీ. నన్ను అదే విధంగా మానసికంగా హింసించాలని, పూడి శ్రీహరిని అదే విధంగా మానసికంగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నారు పోలీసు వారు. నేను పోలీసు వారికి చెప్తున్నా, అయ్యా ప్రభుత్వాలు శాశ్వతం కాదు. తెలుగుదేశం ప్రభుత్వం కలకాలం ఉండదు. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇలా మీరు వ్యక్తుల్ని, లీడర్ని, సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఈ విధంగా హింసించేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. మీ పాపాలు కూడా పొందుతాయి. ఏదో చంద్రబాబు చెప్పాడనో, లోకేష్ చెప్పాడనో, ఏదో ఎస్పీ గారు చెప్పాడనో, లోకల్గా ఉన్నటువంటి సిఐలో, డిఎస్పీలో ఇలా మమ్మల్ని హ్యూమిలేట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే మేము ఎంత బలంగా ఉన్నామో మాకు అర్థమవుతుంది. ఆటోలు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇంకా నేను మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళా, లేకపోతే నడిపించి తీసుకెళ్ళా. ఆ మధ్యకాలంలో రౌడీలని చెప్పి రోడ్డు మీద నడిపించారు. అది కూడా చట్ట వ్యతిరేకం. ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి పోలీసులను ఉపయోగిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి మాత్రం పోలీసులు ఉపయోగిస్తున్నారు. డైరెక్ట్ గా హత్యలు జరుగుతూ ఉన్నాయి. మొన్నక పత్రికా విలేకరిని నడి రోడ్డు మీద నరికేశారు. లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో అర్థమవుతా ఉంది. మొన్న ఒక విలేకరిని కొట్టారు. ఇలా విలేకరుల మీద కూడా దాడి చేసే పరిస్థితి వస్తున్నప్పుడు వాటిని ప్రివెంట్ చేయడానికో, అలా దాడి చేసిన వారిని శిక్షించడానికో పోలీస్ యంత్రాంగం పనిచేయకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఈ పరిణామాలు సమాజానికి మంచిది కాదు. ఇలాంటి పరిణామాల వల్ల సమాజంలో శాంతి భద్రతలు క్షీణించిపోతాయి. క్షీణించటం వల్ల సమాజం చిన్నభిన్నమవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, పోలీసు ఇంత అరాచకంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనుకోండి, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు అనుకోండి, ఎందుకు ఊరుకుంటాం? మేము ఖాళీ ఊరుకుంటామా? పోలీసులు తప్పు చేస్తే పోలీసులు కూడా నిలవేసే పరిస్థితి వస్తుంది. లెక్క చేయాల్సిన అవసరం లేదు. మీ లాఠీ ఇచ్చింది దుండగుల మీద మీరు లాఠీ చార్జ్ చేయడానికి, మీ లాఠీ ఇచ్చింది నేరస్తుల మీద లాఠీ చేయడానికి. అంతేకాని పొలిటీషియన్స్ మీద లాఠీలు విసరాలని, కొట్టాలని, కేసులు పెట్టాలని అనుకుంటే చాలా ప్రమాదం. మీ మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని దయచేసి పోలీసు అధికారులు మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. అయిపోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇవాళ పరిస్థితులు మారుతా ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరుగుతూ ఉంది. పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచటం కోసమో, ఇబ్బంది పెట్టడం కోసమో ఉపయోగించే కార్యక్రమంలో నిమగ్నం అయిపోతే పోలీసు యంత్రాంగం నిర్వీర్యం అయిపోతుంది.
అలాంటి పోలీసు యంత్రాంగం అంటే భయం లేని పరిస్థితి, అవసరమైతే తిరుగుబాటు చేసే పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని పోలీసు యంత్రాంగం, ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు, ఇండియన్ పోలీస్ సర్వీస్ చాలా కష్టపడి మీరు చదువుకొని ఐపీఎస్ అయ్యి లా అండ్ ఆర్డర్ను కాపాడతామని ప్రమాణం చేసి మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరికో చెంచాల్లాగా పనిచేయటం అనేది చాలా దురదృష్టకరం. నేను అందరు ఐపీఎస్ అధికారులని అంటలా, చాలా మంది వెన్నెముకున్నటువంటి అధికారులు ఉన్నారు, కానీ వారు మాత్రం కేవలం ఒక నాన్ ఫోకల్ పోస్ట్ లో పెట్టి ఈ ఎవరైతే ఏం చెప్తే అది చేస్తారో వాళ్ళందరినీ ఫోకల్ పోస్ట్ లో పెట్టి మీరు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ఉపయోగించుకోవటం అనేది ఒక దుర్మార్గమైన కార్యక్రమం. ఇది కలకాలం కొనసాగదనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదచ్చు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ఇవాళ ఏమైనా కొద్దిగా దొరుకుతున్నాము. 4-5 రోజులు పెట్రోల్ కోసం, డీజిల్ కోసం సామాన్యుడు బంకుల దగ్గర క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం. బల్క్ గా కొనుక్కునేటటువంటి వ్యాపారస్తులకు కానీ, కాంట్రాక్టర్లకు కానీ, రిటైల్ షాపుల్లో, రిటైల్ బంకుల్లో ఇచ్చేమని జీవోలు పాస్ చేశారు. ఇది చట్ట వ్యతిరేకమైంది. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా దాన్ని మార్చేయమని చెప్పింది. సిగ్గుపడుతున్నావా లేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. అంటే బల్క్ గా బయట కొనుక్కోవడానికి 152 రూపాయలు అవుతుంది. అదే రిటైల్ లాన్లో 98 రూపాయలు అవుతుంది. అంటే కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే విధంగా జీవోలు ఇచ్చేటటువంటి పరిస్థితి దారిపోయాము. ఎన్నికలకు ముందేమో ప్రజలే దేవుళ్ళు, ఎన్నికల తర్వాత కాంట్రాక్టర్లు, డబ్బులున్న వాళ్లే దేవుళ్ళు. వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనేటువంటి పద్ధతుల్లో జీవోలు అడ్డగోలుగా చట్ట వ్యతిరేకంగా ఇష్యూ చేస్తే కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు పెట్టి ఆ జీవోలు రద్దు చేయమని చెప్తే ఇంకా సిగ్గు లేకపోతే ఎలాగంటున్నా? కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరో కాదు, నీతో కలిసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వమే. అలాంటి ప్రభుత్వమే నువ్వు ఇచ్చిన జీవోని రద్దు చేసుకోమని చెప్పిందంటే సిగ్గుపడుతున్నావా లేదా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. ఇవాళ పెట్రోల్, డీజిల్ సంక్షోభానికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని బొకాయించి పరిస్థితి చేస్తున్నారు. ఏమంటున్నారంటే పెట్రోల్ సంక్షోభం వచ్చిందని తాత రావటం వల్ల అందరూ ముందే పెట్రోల్ బంకుల దగ్గర నిలబడటం వల్ల వచ్చింది అన్నారు. వచ్చే రావచ్చు, అది ప్రధానమైనది మాత్రం ఇది అనే విషయాన్ని తెల్లవిగా అర్థమైంది. అవినాష్ రెడ్డి గారు వెళ్ళి పెట్రోల్ శాఖ దగ్గరికి వెళ్ళి మొత్తం జీవోలు కూడా ఇష్యూ చేసినటువంటి సందర్భం పత్రికల్లో మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి జీవోలు ఇష్యూ చేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టి కేవలం కాంట్రాక్టర్లు, అమరావతిలో ఉన్న కాంట్రాక్టర్లు లేకపోతే మరొకరికి దోచి పెట్టాలనేటువంటి పరిస్థితిని మీరు తీసుకొస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అమరావతి కోసం దేన్నైనా సరే త్యాగం చేయాలనే పరిస్థితుల్లోకి మీరు దిగజారిపోయారు. ఆ అమరావతి ఏమో అయ్యేది కాదు, పెట్టేది కాదు. నా జన్మలో అవదు, చంద్రబాబు జన్మలో అవదు, లోకేష్ జన్మలో అవదు. ఎన్ని జన్మలెత్తినా ఆ అమరావతి అనేది పూర్తి అయ్యేటటువంటి అంశం కాదు. ఎందుకంటే కారణం చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఎత్తున అమరావతిని నిర్మించాలని ఎత్తుకోవటమే దీనికి ప్రధానమైన కారణం. చాలా దుర్మార్గమైన డిసిషన్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. తీసుకోవటం వల్లే అమరావతి పూర్తయ్యే పరిస్థితి లేకపోగా అమరావతి అనేది నిత్యం మనని దోచుకునే విధంగా, ప్రవర్తించే విధంగా చేస్తుంది. ఖజానాకు బొక్కలు పడే విధంగా చేస్తుంది. ఇప్పటికే 75,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు ఇచ్చి మొత్తం 2 లక్షల కోట్లు ఇవ్వాల అంచనాల ప్రకారం. మరి రాను ఎంత పెరుగుతుందో తెలియదు మనకి. ఈ విధంగా అమరావతి పేరుతో దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించండి. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు ఇస్తున్నటువంటి ఈ తప్పుడు జీవోల గురించి లేదా మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు విధానాల గురించి ప్రజలు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారనే విషయాన్ని మీరు గమనించి పునరాలోచించుకోవడం మంచిదని మాత్రం ఈ సందర్భంగా చెప్పాలి. ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న పరిస్థితులు, మరి 2 సంవత్సరాలుగా మీరందరూ కూడా గమనిస్తున్నారు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఎన్నో ప్రగల్భాలు పలికి, ఎన్నో మాటలు చెప్పి అధికారం చేపట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మాట కూడా ఈ రోజు నెరవేర్చుకోకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మంచి పనులు చేసినారో ఆ పనులన్నీ కూడా ఆమె చేసినట్టుగా ఈరోజు చెప్పుకోవడం అనేది నిజంగా సిగ్గుచేటు అని చెప్పేసి ఈరోజు నేను తెలియజేయవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఏం చేశారయ్యా మీరు అని చెప్పేసి ప్రజలు అడుగుతుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం తప్పితే మేము ఈ రోజు వరకు ఎటువంటి మంచి పనులు ప్రజలకి చేయలేదనే వాస్తవాన్ని ఈ రోజు ప్రజలు గుర్తిస్తున్నారనేది
సుస్పష్టంగా కనపడుతోంది. ఎక్కడా కూడా ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో ప్రగల్భాలు పలికారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పేసి మాటలు చెప్పారు. కానీ ఈ రోజు ఒక్కటంటే ఒక్క హామీని కూడా ఈ రోజు నెరవేర్చుకోలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఉంది. 2 సంవత్సరాలు కావస్తుంది ఈ రోజు వరకు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు ఈ కూటమి ప్రభుత్వం. పైపై ఒక కొత్త ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒకరికి కొత్త స్కీమ్ ఇచ్చినామని చెప్పి చెప్పుకోలేటువంటి పరిస్థితి లేదు. మహిళలకి ఇస్తామన్నటువంటి 1500 రూపాయలు ఈ రోజు వరకు దాని ఊసే ఎత్తనటువంటి పరిస్థితి. కానీ 1వ తేదీ వచ్చిందన్న వెంటనే ఎక్కడో ఒక చోట డ్రామా చేయడానికి ఒక 30 కెమెరాలు అడ్డు పెట్టుకొని అక్కడికి వెళ్ళి మేమంతా చేసేస్తున్నాము, ఇంత చేస్తున్నాము అని చెప్పేసి చెప్పుకోవడం తప్పితే ప్రజలకి ఈ రోజు వరకు ఒక మంచి కార్యక్రమం లేదు. నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా ఏదో గూగుల్ డేటా సెంటర్ని మేము ప్రారంభిస్తున్నామని చెప్పేసి ఒక వేదిక మీద నుంచి మాట్లాడడం జరిగింది. జనరల్గా అయితే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక అధికారం చేపట్టినప్పుడు ఒక కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ ఒకటి వస్తే అక్కడ మాట్లాడాల్సిన మాటలు ఆ కంపెనీకి సంబంధించిన అంశాలు మాట్లాడాలి. లేకపోతే రాష్ట్రంలో పెట్టుబడులకు పెట్టేటువంటి వాతావరణం ఎలా సృష్టిస్తున్నాం అనే దాని గురించి మాట్లాడాలి. లేకపోతే భవిష్యత్తులో మేము ఏ రకంగా పెట్టుబడిదారులని ఆకర్షిస్తున్నాము, పెట్టుబడిదారులకి ఏమేమి చేస్తాము అని చెప్పేసి అవి చెప్పుకోవాల్సింది పోయి ఆ స్టేజ్ ఎక్కేసి ఏం మాట్లాడినారో నారా లోకేష్ గారు మీరు అందరు కూడా చూశారు. విశాఖపట్నంలో జీ ఉందంటారు. విశాఖపట్నం స్పెల్లింగ్ లో జీ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. మరి వైజాగ్ గురించి చెప్పుకోవాలి. గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ లో జీతో పాటు ఏ ఉందనేది కూడా ప్రజలు గుర్తించినారు. ఈరోజు అదానీ డేటా సెంటర్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకానికి తెలిసినటువంటి అంశం. కానీ అదానీ డేటా సెంటర్ ని మేము ఓపెన్ చేస్తున్నాం అని చెప్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుందో అని చెప్పేసి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈరోజు గూగుల్ అని చెప్పేసి ప్రజలకి చెప్పుకోవాలనుకున్నారు. మీరు కానీ ఎల్లో మీడియాని చూస్తే గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందేమో అని చెప్పేసి మనందరం కూడా భ్రమపడేటువంటి పరిస్థితి. కానీ నిన్న చూశారు, సాక్షాత్తుగా వాళ్ళు చేసినటువంటి ఓపెనింగ్ లోనే, వాళ్ళు ఇచ్చినటువంటి యాడ్ లోనే మొదటి పేరు వచ్చేది అదానీ. ఎందుకంటే ఇది అదానీ డేటా సెంటర్, అదానీ వాళ్ళు కడుతున్నటువంటి డేటా సెంటర్. దాని క్లయింట్స్ వచ్చేసి గూగుల్ అండ్ ఎయిర్టెల్. దాన్ని పేరు మార్చి ఈరోజు క్రెడిట్ చోరీ, ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది, క్రెడిట్ చోరీ అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటారు. ఎటువంటి క్రెడిట్ చోరీ చేస్తున్నారో మనందరం కూడా గమనిస్తాం. అదాని డేటా సెంటర్ క్రెడిట్ చోరీ. అమ్మఒడి అంట లోకేష్ గారి మదిలోంచి పుట్టినటువంటి ఐడియా అని చెప్పేసి ఈరోజు మాట్లాడుకుంటున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా కూడా లోకేష్ గారు ఇచ్చినారేమో మాకైతే అర్థం కాదు. అంటే ఏదైనా సరే తామే చేశాము, ఎలా అయితే హైదరాబాద్ ని నేనే నిర్మించాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారో, ఈ రోజు తన తనయుడు ఒక మెట్టు ఏది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులన్నీ కూడా నేనే చేశానని చెప్పి ఈరోజు చెప్పుకున్నటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు అనేకం, చేసే పనులు మాత్రం శూన్యం. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు దీన్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పేసి ప్రశ్నించాలన్న పరిస్థితి తీసుకొచ్చిన ప్రతిసారి ఎవరో ఒక నాయకుడిని అరెస్ట్ చేస్తారు, ఎవరో ఒకరి మీద కేసులు పెడతారు, లేకపోతే లేనటువంటి అంశాల మీద మాట్లాడతారు. తిరుపతి లడ్డు అని ఒకసారి అంటారు, లేకపోతే ఇప్పుడు మనం ఏమన్నా 30,000 మంది మహిళలు ఎక్కడికి పోయారయ్యా తీసుకొచ్చారా అని చెప్పేసి ప్రశ్నిస్తే ఇంకొక నాయకుడి మీద కేసు పెడతారు. పొరపాటున సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఒక్క చోట కాకుండా 30 చోట్ల కేసులు పెట్టేసి వాళ్ళు ఏదో ఈరోజు ఆనందపడుతున్నారు. ఒకటే గుర్తు పెట్టుకోవాలి, ఎల్లప్పుడూ కాలం మీ వైపు ఉండదు, మళ్ళీ గాలి మారుతుంది. 100% 3 సంవత్సరాల తర్వాత గాలి మా వైపు ఉంటుంది. ఒక్కసారి మేము అధికారంలోకి వస్తే ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి తెలుగుదేశం నాయకులు అందరినీ కూడా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాం. ఈరోజు ఊర్లు ప్రశాంతంగా బతుకుతున్నటువంటి పరిస్థితి నుంచి ఊర్లలో చిచ్చు పెట్టి ఈరోజు నాయకులందరినీ కూడా ఒకరి మీదకి ఒకరు ఉసిగొల్పేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. మరి భవిష్యత్తులో ఇదే రకంగా పోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ, మరి ఇప్పటికైనా ప్రజలకి చెప్పినటువంటి మాటలని మీరు హామీలను అమలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. నంద్యాల విద్యారంగంలో కరుణామయ విద్యా సంస్థలు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. 10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో విద్యార్థులు రికార్డు స్థాయి మార్కులు సాధించి పాఠశాల కీర్తిని చాటారు.
నంద్యాల పట్టణం శ్యామ్నగర్లోని కరుణామయ విద్యాసంస్థలు ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో విజయకేతనం ఎగురవేశారు. పరీక్షలకు హాజరైన 27 మంది విద్యార్థులందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాన్ని నమోదు చేయడం విశేషం. ముఖ్యంగా విద్యార్థి రాఘవేంద్ర 589 మార్కులతో టాపర్ గా నిలవగా, పవన్ సాయి 585, సానియా 583 మార్కులతో అద్భుత ప్రతిభ కనబరిచారు. మొత్తం విద్యార్థులలో 16 మంది 500కు పైగా, 8 మంది 550కు పైగా మార్కులు సాధించి స్కూల్ సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ దండె దస్తగిరి మరియు డైరెక్టర్ దండె వెంకటేష్ నరేష్ మాట్లాడుతూ, తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థులపై ఒత్తిడి లేకుండా వ్యక్తిగత శ్రద్ధ వహించడం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. ఈ విజయం విద్యార్థుల కష్టం, ఉపాధ్యాయుల నిబద్ధత మరియు తల్లిదండ్రుల సహకారానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. విజయం సాధించిన విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయ బృందాన్ని యాజమాన్యం ఘనంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు. ఈరోజు మా కరుణామయ విద్యాసంస్థ యందు 10వ తరగతి రిజల్ట్స్ లో మొత్తం 27 మంది విద్యార్థులు రాస్తే 27 మంది పాస్ అయ్యారు. అలాగే మా పాఠశాల అత్యుత్తమంగా మార్క్స్ 589 మార్కులు సాధించడం మా పాఠశాలకు ఎంత గర్వకారణము. అలాగే మా పాఠశాలలో ఎలాంటి టెస్టులు పెట్టకుండా విద్యార్థులను చేర్చుకొని అసాధారణమైన విద్యార్థులను అసాధారణంగా తీర్చిదిద్ది అత్యధిక మార్కులను అందరినీ ఉత్తీర్ణత సాధించే పాఠశాల మా కరుణామయ స్కూలు. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు విద్యను అందించి మంచి ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్ తో మేము ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ ఉత్తీర్ణ శాతాన్ని 100% తీసుకురావడానికి కృషి చేసిన మా కరెస్పాండెంట్స్ కు మరియు మా టీచర్స్ కు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు మా కరుణామయ విద్యా సంస్థల విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు. 27 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 27 మంది విద్యార్థులు కూడా మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. 27 మందిలో 16 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. అందులో 8 మంది 550 పైగా విద్యార్థులు సాధించారు. రాఘవేంద్ర అనే విద్యార్థి 589 మార్కులతో పాఠశాల టాపర్ గా నిలిచారు. పవన్ సాయి 585, సానియా 583, ఆక్సమ్ మేఘవర్ష 570 మార్కులతో టాపర్స్ గా నిలిచారు. సో ఈ విజయానికి కారణమైన ఉపాధ్యాయులందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. నా పేరు రాఘవేంద్ర. నేను కరుణామయ విద్యా సంస్థలో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. నిన్న విడుదలైన పరీక్ష ఫలితాల్లో నాకు 589 మార్కులు వచ్చాయి. నేను ఈ స్థాయి మార్కులు సాధించడంలో మా ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం నాకు ఎంతో సహాయం చేశారు. I was fully excited for getting these marks 585. It was like a dream to me, but for now I am grateful on my marks. It was not only my winning, it was the total hard work of our teachers and myself. My parents who supported me has a great opportunity in this marks, and it was grateful in studying this school. నా పేరు ఆక్సమ్ మేఘవర్ష. నేను నర్సరీ నుండి 10th క్లాస్ వరకు కరుణామయ స్కూల్లోనే చదువుకున్నాను. నిన్న విడుదలైన పరీక్షా ఫలితాల్లో నాకు 570 మార్కులు రావడం జరిగింది. మరి నాకు ఈ మార్క్స్ రావడానికి కారణమైన మా స్టాఫ్, మా కరెస్పాండెంట్, ప్రిన్సిపల్ సార్ వాళ్ళు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అతి తక్కువ ఫీజులతో వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అందించిన కరుణామయ సంస్థలను తల్లిదండ్రులు ఎంచుకోవాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. సమాజం అనే మహా సౌధానికి పునాదిరాళ్ళు కార్మికులు. ఎండనక వాననక తమ చెమటను చిందించి లోకానికి వెలుగులు పంచుతున్న శ్రామిక లోకానికి మేడే శుభాకాంక్షలు. చికాగో వీధుల్లో మొదలైన హక్కుల పోరాటం నేడు ప్రపంచ కార్మిక చట్టాలకు దిక్సూచిగా మారింది. నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా నంద్యాలలో అన్ని కార్మిక కర్షక సంఘాలు ప్రపంచ కార్మిక దినోత్సవం నిర్వహించాయి. నేడు మే 1వ తేదీ శ్రామికుల పండుగ. చికాగో నగరంలో 1886లో కార్మికులు చేసిన పోరాటం, చిందించిన రక్తం వృధా పోలేదు. గొడ్డు చాకిరీ నుంచి విముక్తి కలిగిస్తూ 8 గంటల పనిదినాన్ని సాధించుకున్న చారిత్రాత్మక రోజు ఇది.
నంద్యాల పట్టణంలోని వామపక్ష ప్రజా సంఘాల పార్టీ కార్యాలయాల వద్ద ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన జెండాలను కార్మిక సంఘాల నాయకులు కార్మికులతో కలిసి ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే మారుతున్న కాలంతో పాటు కార్మికుల సమస్యలు కూడా మారుతున్నాయి. అసంఘటిత రంగ కార్మికుల భద్రత, ఐటీ రంగంలో లేఆఫ్స్, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేకపోవడం వంటి సవాళ్లు నేటికి వెంటాడుతూనే ఉన్నాయి. ఈసారి కేవలం వేడుకలకే పరిమితం కాకుండా సమాన పనికి సమాన వేతనం మరియు కనీస వేతనం చట్టం అమలు చేయాలని కార్మికులు గలమెత్తుతున్నారు. మనిషిని మనిషిగా గుర్తించి శ్రమకు తగిన విలువనిచ్చే సమాజం కోసం ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలి. మరోసారి శ్రామిక లోకానికి మేడే శుభాకాంక్షలు. ఈరోజు మేడే కార్మికుల దినం. కార్మికులు అనే వాళ్ళు మన దేశానికి వెన్నెమ్మక లాంటి వాళ్ళు. వాళ్ళ కోసం చాలా చట్టాలు వచ్చాయి. దాన్ని నిర్వర్తించే క్రమంలో ఉన్నారు. అందరికీ న్యాయం జరగాలి అనే ఒక దీంతో ఈ చట్టాలు తీసుకొచ్చారు. ఇది మొదట చికాగో స్టార్ట్ అయింది. ఇది అంటే పని సమయాన్ని తగ్గించాలనే దీంతో అప్పుడు దాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో కార్మికులు లేకపోతే అసలు ఎవరికి ఏ రంగంలో కూడా న్యాయం అసలు జరగదు. వాళ్ళు ప్రతి పనిలో కూడా ఉండాల్సిందే. వాళ్ళకి న్యాయం జరిగినప్పుడే దేశం బాగుపడుతుంది. కాబట్టి మన ప్రభుత్వాలు కూడా వారిని న్యాయం చేయాలనే ఒక దీంతో ఉన్నారు. కాబట్టి కార్మికుల్ని గౌరవిద్దాం, శ్రమిద్దాం, శ్రమను గౌరవిద్దాం. 140వ మేడేను గాంధీ చౌక్లో జరుపుకుంటున్నాము. ఈ మేడే జెండాను సిఐటియు సీనియర్ నాయకులు, నంద్యాల లారీ హమాలి యూనియన్ గౌరవాధ్యక్షులు తోటమద్దులు గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు సీనియర్ నాయకులు శ్రీనివాసమూర్తి గారు, యూనియన్ నాయకులు జైలాను, మిగతా సభ్యులు పాల్గొనడం జరిగింది. అమెరికాలో 1886లో చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని విధానం కోసము పోరాడి సాధించుకున్నది. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలరాసే విధంగా బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి ఈ 8 గంటల పని విధానాన్ని కాదు 10 గంటలు 12 గంటలు పని చేయాలని కేంద్రంలో నరేంద్ర మోడీ ఇది చేయడం జరిగింది. దానికి ఒత్తాసుగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము వెంటనే క్యాబినెట్లో 10 గంటలు 12 గంటలు పని చేయాలని తీర్మానం చేయడము చాలా దుర్మార్గమైన చర్య తెలుసు. ఈరోజు వేసవి దృష్టిలో పెట్టుకొని కార్మికులు పనిచేయాలంటే కనుక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి 8 గంటల పని విధానమే కొనసాగించాలా. 8 గంటల పని విధానం కోసము కార్మికులందరూ పోరాడాల్సిన ఆవశ్యకత ఉంది. మనకు చుట్టుపక్కల ఉండే కార్మికులందరినీ గుమ్మడిగా అందరినీ కూటమిగా చేసి ఈ ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలా. ఎందుకంటే ఈరోజు 8 గంటల పని విధానం కోసమే మనం పోరాడాలా. కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని ఎన్నో ఏళ్ల ఉంటే పోరాడుతున్నాము. సమగ్ర వేతన చట్టం చేయాలని ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నాము. ఈరోజు మేడే సందర్భంగా మా 1104 తరఫున ప్రతి ఒక్క జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. కర్నూలు కానీ, నంద్యాల కానీ, ఆదోని కానీ, డోన్ కానీ ప్రతి చోట ఈ జెండా పండుగ అనేది మాకు ఖచ్చితంగా జరుపుతాము. హిందువులు అయితే హిందూ పండుగలు, ముస్లింలు అయితే ముస్లిం పండుగలు, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్ పండుగలు చేసుకుంటారు. కానీ ఇది శ్రామిక వర్గము కాబట్టి ఏ క్యాస్ట్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ జరుపుకోవడానికి ముఖ్య కారణము మా యూనియన్ ఓన్లీ కార్మికులకు సంబంధించిందే. ఏ రాజకీయ పక్షానికి కానీ ఏ విధమైన పొలిటికల్ పార్టీస్కి దేనికి సంబంధం లేదు. కాబట్టి మాది ఇంతకాలము మనుగడ సాధించడానికి ఈ 1104 75 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ చరిత్రలో ఎంతో మహామహులు వాళ్ళు వేసిన పునాదులే మావి. మేము ఈ పునాదులను సక్రమంగా నిలుపుకోగలుగుతున్నాము. భవిష్యత్ తరాలు కూడా ఇలాగే ఈ కార్మికులతో ఇలాగే భవిష్యత్తు పునాది బలంగా ఉంచాలని కోరుతున్నాము. మేడే అనగా ఐక్యతతో పోరాటం చేస్తూ నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి ప్రతి డివిజన్ ఆఫీస్, సెక్షన్ ఆఫీస్,
తర్వాత ప్రతి ఏరియాలలో ఉన్నటువంటి ప్రతి చిన్న కార్మికుల కానుంచి ప్రతి ఒక్క ఉద్యోగి వరకు ఐక్యతతో చేసే పోరాటమే మేడే. అందరము కలిసి ఒకే ఒక పండగ, కార్మికులంతా కలిసి చేసుకునేది మేడే పండగ లాంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు ఐక్యతతో కలిసి చేసిన పోరాటం వల్లనే ఇన్ని సంవత్సరాలుగా ఈ యూనియన్ నిలబడి ఉన్నది. అదే 1104 యూనియన్. కాబట్టి మేము మన నంద్యాల ప్రజలకందరికీ చెప్పుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు మేమే కాకుండా ప్రతి సిఐటి కానీ ప్రతి అందరూ కూడా ఈరోజు పండగ చేసుకుంటున్నారు. కాబట్టి ఐక్యతతో జరిగే పోరాటమే ఈ మేడే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ కార్మికుల దినోత్సవము. ప్రపంచ కార్మికులు ఈరోజు వారి శ్రమకు ప్రతిఫలము అందిన రోజు. ఈరోజు వారి స్వేచ్ఛకు, వారి హక్కులకు ప్రాధాన్యత కల్పించి వారి స్వేచ్ఛకు ఎంతోమంది నాయకులు వారి ఆత్మార్పణ చేశారు. అలాంటి రోజు ఈరోజు మేడేగా జరుపుకుంటున్నాము. ఇలాంటి రోజు మా 1104 యూనియన్ 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని కార్మికుల కోసమే పోరాడుతూ, కార్మికుల హక్కుల కోసం వారి వెంట ఉండి, యాజమాన్యంతో వారి హక్కుల కోసం, వారి పనిచేసే చోటు, వారికి సంబంధించి పని దినాల విషయంలో అయితేనేమి, పని గంటల విషయంలో అయితేనేమి వారికి హక్కులు సాధించి ఈ 76 సంవత్సరాలు కార్మికులే నాయకులై మా 1104 కార్మికుల కోసం పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికుల దినోత్సవం ఇది. కార్మికులు ఇది ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే 1886లో, అంటే దాదాపు 200 సంవత్సరాలు, 150 సంవత్సరాల కిందట అమెరికాలో చికాగో అనే ఒక ఊర్లో మార్కెట్లో కార్మికులు మాకు పని గంటలు తగ్గించండి అని చెప్పేసి ఒక ఉద్యమం చేస్తుంటే, పోరాటం చేస్తుంటే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారం నుండి ప్రభుత్వాలు కాల్చడం జరిగింది. అప్పుడు దాదాపు కొంతమంది కార్మిక నాయకులు చనిపోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వాలన్నీ దిగొచ్చి కార్మికులందరికీ 8 గంటల పనిదినం పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడంతో అందరికీ కార్మికులకు ఆ రోజు మంచి జరిగిందనే ఉద్దేశంతో మే 1వ తారీఖును మే దినోత్సవంగా, మే కార్మికులందరికీ పండగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక చట్టాలు తీసుకొస్తూ కార్మికులకు ఏమాత్రం కూడా ఉపయోగం లేకుండా ఈరోజు కార్మికులకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. మీకు తెలుసునో లేదో, ప్రతి ఒక్కరూ వచ్చే ప్రభుత్వాలు కార్మికులకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం, మంచి కార్యక్రమం చేస్తున్నాం, ప్రసూతి భార్య కాన్పితంగా డబ్బులు ఇస్తాము, చనిపోతే డబ్బులు ఇస్తాం, కానీ ఎక్కడ కూడా ఫండ్స్ అలాట్మెంట్ లేదు. ఎక్కడ కూడా కార్మికుల లేబర్ ఆఫీస్ అయితే ఉంది, కానీ లేబర్ ఆఫీస్లో మనకు ఇవి వస్తాయి అవి వస్తాయని చెప్తారు, కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఫండ్స్ రావడం లేదు, ప్రభుత్వం నుంచి ఎలాంటి బడ్జెట్ కేటాయించడం లేదు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తుంది. దాన్ని కూడా మనం వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఉంది. సిఐటియులు అయితేనేమి, మిగతా ట్రేడ్ యూనియన్లు అయితేనేమి దానికోసం ఫైట్ చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఉద్యమాలు చేసినప్పుడు మనం కూడా వర్కర్స్గా వాళ్ళతో సపోర్టుగా వాళ్ళకు మనం తోడ్పడాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేకమైన చట్టాలు చేస్తున్నాయి. దాన్ని వ్యతిరేకించాల్సినటువంటి విషయాన్ని కూడా మనసులో పెట్టుకొని ఎవరైతే ట్రేడ్ యూనియన్స్ భవిష్యత్తులో కార్యక్రమాలు చేస్తున్న దానికి మీరు కూడా మద్దతు తెలిపాలని తెలియజేస్తూ ఈరోజు మేడే దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు కార్మిక దినోత్సవము మేడే 1వ తారీఖు మన నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో మన సాయిబాబా నగర్లో నుంచి నూనెపల్లి సంబంధించి సాయిబాబా నగర్లో ఒక ఆఫీసు, యూనియన్ ఆఫీస్ పెట్టాము. ఇది పెట్టి కూడా దగ్గర 20-30 సంవత్సరాలు అవుతుంది. మేము ఈ గౌండా కార్మికుల సంఘం తరపు నుంచి మేము ఈ మేడే జరుపుతున్నాము. ప్రతిదానికి మా గౌండా కార్మికులు కానీ, మా మేస్త్రీలు కానీ మా వాళ్ళు సహకరిస్తున్నారు. కాబట్టి మేము ఈ మీడియాలు కానీ కొన్ని సహాయాలు బీద బిక్కికి ఎన్నో సహకారం చేస్తున్నాము. మేము ఏ గవర్నమెంట్కు మేము వ్యతిరేకత కాదు, ఏ గవర్నమెంట్ మేము సహాయం అడగము. ఎందుకంటే ఇది ఈ రోజు నుంచి వచ్చినది కాదు. గౌండ కార్మికులు అంటే ఏ పార్టీకి సంబంధం కాదు, ఏ పార్టీకి మద్దతు ఇచ్చి ఏ పార్టీకి సలాం చేసేది కాదు. ఒక గౌండ సంఘం, నంద్యాల ఒక గౌండ సంఘం యూనియన్ ఉంది అంటే ఇది నంబర్ 1గా ఈరోజు మార్కెట్లో ఉంది అంటే ఒక్కసారి మీరు ముందు నా రాజకీయ నాయకులు వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. ఎవరికి మేము చేదాపి మా గౌండ కార్మికులు కానీ, మా భవన కార్మికులు కానీ ఎవరే కానీ మీ ఇళ్ళ కాడికి వచ్చి మీకు చేతులు దాపి ఏ రాజకీయాలు మమ్మల్ని మా సహాయం పొందినారు. మేమే కర్ణాటకలో కూడా దగ్గరకి 8-9 లక్షలు మేము మా వాళ్ళకు సాయం చేసినాం. కాబట్టి మేము ఏ పార్టీలకు సంబంధం లేకుండా మా తాపీ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి మేము ఈరోజు మేడే చేసుకుంటున్నాం. కాబట్టి మా గౌండ కార్మికులు కానీ, మా గౌండ యూనియన్ ఈ ప్రెసిడెంట్లు కానీ, మా గౌండ సంఘస్థులు కానీ, మా సెక్రటరీలు కానీ, మా వాళ్ళు కానీ, మా కార్మికులు కానీ, ప్రతి కార్మికుడు దీంట్లో ఆఫీసులో హక్కుదారే. ప్రతి హక్కుదారి కాబట్టి మనకు రోడ్డు మీద పోతూ ఇక్కడ ఆఫీస్ ఉందా లేదని గుర్తింపు లేకుండా మీకు తెలిసి మీరు ఒక నలుగురికి చెప్పుకొని, ఆ నలుగురు చెప్పుకొని మన ఆఫీసును ఎంతో దూరం పైకి తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ ఏడుకుంటున్నా. చాలామంది మాకు ఈరోజు మాకు ఆఫీసులో కూడా చాలా మందికి కొన్ని సమస్యలు వస్తున్నాయి, కానీ కొన్ని నెరవేర్చలేకుండా ఉన్నాము. మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఈ మధ్యకాలంలో పనులు చాలా కరువైపోయినాయి.
మాకు ఇక్కడ ఇంజనీర్ల వల్ల బడా బాయిల ఇంజనీర్ల వల్ల మాకు కొన్ని ఎఫెక్టులు వస్తున్నాయి, గవర్నమెంట్ బజార్ల వల్ల వస్తుంది. మేము ఈ మీడియా రోజు ఇవి ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది ఉపాధి లేక ఊర్లు ఇడిచిపోతున్నారు. ఒరిస్సా నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి పనులు చేసుకున్నారు. నంద్యాల వాళ్ళ వర్కులు లేవు కాబట్టి మేము తక్షణం ఈ గవర్నమెంట్ కానీ ఇంకా కొంచెం పై సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మేము తెలియజేయడం ఏంటంటే ఈ మీడియా రోజు మా కార్మికులు కడుపు కొట్టకుండా మీరు ప్రతి ఒక్కటి ఆలోచించి దృష్టి పెట్టుకొని మా కార్మికుల మీద కొంచెం నిఘా వేసి మన భవన కార్మికులు అని చెప్పేసి మన లేబర్ ఆఫీస్ అని చెప్పేసి మొన్న ఒక ప్రకటన చేసి మన డెలివరీకి వచ్చేసి 18,000 ఇస్తామన్నారు. దక్షిణ సంవత్సరాలకు వచ్చేసి ఒక 30,000 ఇస్తామన్నారు. మళ్ళా ఇది షాదీఖానాకు వచ్చేసి 60,000 అన్నారు. కానీ చాలా తక్కువ. గతంలో మీరు 40,000, 50,000, లక్ష రూపాయలు పెట్టిన వాళ్ళు 60,000 షాదీఖానా కంటే మేమే సందర్శిస్తాం కానీ మీ సహాయానికి మేము సహకరించడం లేదు. లేబర్ ఆఫీసులు ఈ విధంగా మాకు ప్రచారం చేస్తున్నారు. గవర్నమెంట్ యూనియన్ ఆఫీసుల నుంచి చాలా మంది కాడికి పోయినారు కాబట్టి మేము ఇది తక్షణం ₹1,00,000 పెళ్లి కానుక ₹1,00,000 భవన కార్మికునికి కార్డు ఉండేవారికి ₹1,00,000 ఖచ్చితంగా ఇవ్వాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. ప్రతి గౌండ కార్మికునికి కూడా లేబర్ కార్డు ఉంది అంటే దాన్ని ఏదో ఒక విధంగా వర్తించే మార్గాన్ని మీరు గవర్నమెంట్ తెలియజేసుకోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము. ఈరోజు కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మా రాష్ట్ర ఏఈటియు పిలుపు మేరకు నంద్యాల టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా సభ్యులందరూ అన్ని విధాలా సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదములు, కృతజ్ఞతలు. అలాగే మేము ఈ కార్మిక దినోత్సవం రోజు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. మేమందరము గత 25-30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము. మేము రేడియో, టేప్ రికార్డర్, టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఎల్సిడి, ఎల్ఈడి ఇలా టెక్నాలజీ మారుతూ పోతున్నాయి. కానీ మేము ఈ కార్మిక దినోత్సవం రోజు ఏదంటే మాకు పనులు లేకుండా తగ్గిపోతూ ఉన్నాయి. మమ్మల్ని ప్రభుత్వం వారు కూడా గుర్తించి మాకు మెప్మా వారి నుంచి ఆర్థిక సహాయం అయితేనేమి, స్కిల్ డెవలప్మెంట్ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రాము మరియు టూల్స్ ఇప్పించే విధంగా కూడా ప్రయత్నం చేయాలి అని మేము కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ శ్రీ సంకల్ప పాఠశాల నేడు వేడుకలకు వేదికైంది. 2025-26 విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన శ్రీ సంకల్ప్ మరియు శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల విద్యార్థుల కోసం నేడు ప్రత్యేక అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులతో పాఠశాల కీర్తిని చాటిన విద్యార్థులను ఆయన ఘనంగా సత్కరించి వారికి జ్ఞాపికలను అందజేశారు. ఎస్ఎస్సి 2026 పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల విద్యార్థులు తమ అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచి బెస్ట్ మార్క్స్ సాధించడం జరిగింది. మరి ఇంత మంచి మార్క్స్ సాధించినటువంటి విద్యార్థుల్ని మరి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయ వర్గాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇద్దరికో కాకుండా ముగ్గురులో ఒకరికి 80% పైగా మార్కులు సాధించి శాంతినికేతన్ విద్యార్థులు ర్యాంకులు ఒకరో ఇద్దరికో కాదు అందరూ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ అనే విధంగా ఈరోజు ఇచ్చినటువంటి రిజల్ట్స్ ప్రూవ్ చేస్తున్నాయి. మేము ఫాలో అవుతున్నటువంటి ఫౌండేషనల్ కోర్సెస్, అదేవిధంగా ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి తీసుకున్నటువంటి ప్రత్యేకమైన పటిష్టమైనటువంటి విద్యా ప్రణాళికతో ఈ విజయం సాధ్యమైంది. 587, 585, 584, 580 అబోవ్ దాదాపు 10 మంది విద్యార్థులు సాధించడం, 570 అబోవ్ దాదాపు 20 మెంబర్స్ విద్యార్థులు, 550 అబోవ్ అరౌండ్ 50+ స్టూడెంట్స్ ఈరోజు మార్కులు సాధించారంటే నిజంగా వారి యొక్క హార్డ్ వర్క్కి, డెడికేషన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ లెర్నింగ్ అనేది ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇదే డెడికేషన్తో భవిష్యత్తులో కూడా మరింత కష్టపడి వారి అకాడమిక్ లైఫ్లో మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని శ్రమైక జీవన సౌందర్యం వైపు మళ్లించిన మహాకవి యుగ కవి శ్రీ జయంతి వేడుకలు నంద్యాలలో అత్యంత వైభవంగా జరిగాయి. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో స్థానిక పింగళి సురణ శాఖ గ్రంథాలయంలో నిర్వహించారు. సాహితీ స్రవంతి నాయకులు శ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నంద్యాల
అంటే ఒక మంచి గ్రంథాలయం అందరికి గుర్తొచ్చే విధంగా ఉంది. ఆ గ్రంథాలయం నంద్యాల నడిబొడ్డున ఇక్కడ ఏర్పాటు చేయబడింది. దీనికి అష్టదిగ్గజాల్లో ఒకరైనటువంటి పింగళి సూరణ అనే పేరు పెట్టాలని చెప్పి నంద్యాలలో ఉండేటువంటి సాహితీ మిత్రులంతా కూడా అందరూ కలిసి కృషి చేస్తే ఈరోజు సూరణ సారస్వత సంఘం కావచ్చు, సాహితీ స్రవంతి, మాతృభాష పరిరక్షణ సమితి ఇట్లా సంస్థలన్నీ కలిపి ఈ పింగళి సూరణ అనే పేరు పెట్టడానికి కృషి చేయడం జరిగింది. ఈరోజు పింగళి సూరణ శాఖ గ్రంథాలయం అయింది. ఇటు జిల్లా కేంద్రం కావడం, అనేక సాహిత్య పుస్తకాలు ఇక్కడ ఉండడం, అట్లే విధంగా పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి. లైబ్రేరియన్ మధుగారి నేతృత్వంలో ఇక్కడ కార్యక్రమాలన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. అట్లే నిన్నటి నుంచే విద్యార్థుల కొరకు వేసవి శిక్షణా శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా చిన్నపిల్లలకు కథలు, క్యారమ్ బోర్డ్స్ ఇటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు శ్రీశ్రీ జయంతి 1910 ఏప్రిల్ 30న పుట్టినటువంటి ఓ ధృవతార. ముఖ్యంగా తెలుగు వినీలాకాశంలో, ముఖ్యంగా సాహితీ వినీలాకాశంలో అద్భుతమైనటువంటి సాహిత్యంతో. సాహిత్యం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కేవలం ఆనందాన్ని ఇచ్చేది, ఇంకోటి సమాజం యొక్క ప్రయోజనాన్ని, సమాజంలో మార్పును తీసుకోవడానికి ప్రయత్నించేది. ఆ రెండవ కోవకు చెందిందే శ్రీశ్రీ కవిత్వం. మహాప్రస్థానంలో ప్రతి ఖండిక, ప్రతి లైను, ప్రతి పదం కూడా అద్భుతమైనటువంటి ఆ రోజు ఉన్నటువంటి యువకులను సమాజ పురోగతి కోసం, అభ్యున్నతి కోసం ఆలోచించే వారికి ఒక సాహిత్యంగా, ఒక ఆయుధంగా మారింది. ఈరోజు కూడా దాని ప్రాధాన్యత కావచ్చు, దాని రెలవెన్స్ కావచ్చు, 2026లో ఎప్పుడో సృజించినటువంటి ఆ సాహిత్యానికి రెలవెన్స్ ఈ రోజు కూడా ఉందంటే ఆ సాహిత్యం వెనక ఉన్నటువంటి గొప్పతనం. చాలా సాహిత్యాలు వచ్చాయి, పద్య కవిత్వం, వచన కవిత్వం, అందులోనూ మళ్ళీ భావకవిత్వం తర్వాత విప్లవ కవిత్వం. వీటన్నిటికీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒరవడిని సృష్టిస్తూ తనదైనటువంటి శైలిలో శ్రీశ్రీ సాహిత్యాన్ని సమాజం యొక్క ప్రయోజనం కోసం, ఆ రోజు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఆ రుగ్మతలకు ఒక మందుగా, సాహిత్యం చదివితే కేవలం ఆనందమే కాదు, సాహిత్యం చదివిన తర్వాత సమాజంలో మార్పు తీసుకురావాలన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్షను రగిలించినటువంటి అలాంటి సాహిత్యం నేటికి రెలవెన్స్ ఉంది. ప్రయోజనాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సంస్థలకు నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా ఒక ప్రకటన. ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున సివిల్ సర్వీసెస్ కు సంబంధించి గత సంవత్సరం నుంచి మేము ముఖ్యంగా మహిళలకు ఉచిత కోచింగ్ విత్ ఫ్రీ అకామిడేషన్, ఫుడ్తో సహా మేము ప్రకటించాం. చాలా సందర్భాల్లో మన ఏరియాను, ముఖ్యంగా రాయలసీమను దృష్టి పెట్టుకొని చాలామందిని సెలెక్ట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు, ముఖ్యంగా గ్రామీణ రూరల్ గర్ల్స్కు సంబంధించినటువంటి ఫోకస్ చేశాం. అయితే చాలా వరకు చాలా తక్కువ మంది వినియోగించుకుంటున్నారు. 2-3 లక్షలు ఖర్చు చేసేటువంటి ఒక పథకాన్ని మనం ఉచితంగా అందిస్తున్నాం ఏపీ గెజిటెడ్ ఆఫీసర్ జేఏసీ తరఫున. దాన్ని దయచేసి పబ్లిక్ లెక్ తీసుకెళ్ళండి. ముఖ్యంగా రూరల్ గర్ల్స్, ఇప్పుడు విజయవాడలో కూడా మొదలైంది. విజయవాడలో కేతనకొండ అని చెప్పేసి విజయవాడకు దగ్గరలో ఒక సైనిక్ స్కూల్ ఉంది. ఆ సైనిక్ స్కూల్లో విద్యాభారతి సంబంధించినటువంటి వాళ్ళు మనకు ఒక ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అక్కడ ఫ్రీ కోచింగ్ విత్ అకామిడేషన్, విత్ మెటీరియల్తో సహా ఇస్తున్నాం. సో దయచేసి సాహిత్య సభలో ఈ ప్రకటన చేస్తున్నాము. ఎందుకంటే అది మరింత మందికి చేరువ కావాలని చెప్పేసి దయచేసి ముఖ్యంగా రాయలసీమకు చెందినటువంటి మహిళలు, గర్ల్స్, గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు లేదా గ్రాడ్యుయేట్ చేస్తూ కూడా ఆన్లైన్లో కూడా కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. దయచేసి వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఎనీవే, ఈరోజు శ్రీశ్రీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్తూ వారి సాహిత్యాన్ని, సాహిత్యం యొక్క ప్రయోజనాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాం. నంద్యాల తెలుగుపేటలో కొలువైయున్న శ్రీ గణమద్దిలేటి నరసింహస్వామి దేవస్థానం 28వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాన ఘట్టమైన సుదర్శన హోమం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ధనుర్మాసం మరియు స్వాతి నక్షత్రం కలయిక ఉన్న శుభముహూర్తాన ఈ హోమాన్ని నిర్వహించడం విశేషం. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య హోమగుండంలో
హవ్యస్సులను సమర్పిస్తూ శాస్త్రోక్తంగా ఈ క్రతువును పూర్తి చేశారు. స్వాతి నక్షత్రం మరియు ఈ పవిత్ర ధనుర్మాస కాలంలో సుదర్శన హోమం చేయడం వల్ల లోక కళ్యాణం సిద్ధిస్తుంది. ఈ హోమంలో పాల్గొన్న భక్తులకు గ్రహ దోషాలు తొలగి శత్రుభయం నీడ దరిచేరదు. మానసిక ప్రశాంతతతో పాటు సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ. మన తెలుగుపేటలో నంద్యాల జిల్లా శ్రీ ఘనమద్దులేడి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం నందు 28వ వార్షికోత్సవంలో భాగంగా చివరి రోజున మన లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవస్థానం దగ్గర అంగరంగ వైభవంగా శ్రీ సుదర్శన నరసింహ యాగాన్ని కూడా వైభవంగా ఉదయం 10 గంటల నుంచి కూడా ప్రారంభం చేసుకొని దాదాపుగా ఒక 2 గంటల సేపు ఈ యొక్క హోమాన్ని కూడా వైభవంగా జరిపాం. ఈ హోమం చేసుకోవడంలో ఏం జరుగుతుంది, మనందరికి కూడా సుదర్శనుడు అంటేనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చేతిలో కుడి చేతిలో ఉన్నటువంటి ఆయన సుదర్శన చక్రం. అలాంటి యొక్క యాగాన్ని కూడా మనం జరుపుకోవడం వల్ల ఆ యాగంలో పాల్గొంటే చక్కగా ఈతి బాధలు, నవగ్రహ దోష బాధలు, శత్రు బాధలు, అలానే అస్త్ర శస్త్రాలు మనకి ఏది ఉన్నా అన్ని కూడా బాధలు కూడా తొలగిపోతాయట. ఈ యాగం చాలా గొప్పది కనుక మీరందరూ కూడా ఈ యొక్క యాగంలో కూడా స్వాతి నక్షత్రం రోజున చక్కగా మనందరూ కూడా వైశాఖ మాసంలో జరుగుతుంది. అలానే ధనుర్మాస మహోత్సవంలో ఒకసారి స్వాతి నక్షత్రం రోజున ఈ యొక్క హోమ కార్యక్రమం జరుగుతుంది. కనుక మీరందరూ కూడా ఈ యాగంలో పాల్గొనదలిచిన భక్తులు ఎవరైనా ఉంటే దేవస్థానం దగ్గర వచ్చి సంప్రదించి మీరందరూ కూడా మీకందరికి కూడా ఆ యొక్క ఘన మద్దులేడి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దివ్య అనుగ్రహం ఎల్లవేళలా ఉండవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. నవయుగ వైతాళికుడు శ్రీ శ్రీ జయంతి వేడుకలు, నంద్యాలలో ఘన నివాళి. పదవ తరగతి ఫలితాల్లో శ్రీ సంకల్ప్, శ్రీ శాంతినికేతన్ విద్యార్థుల ప్రపంచనం, ఘనంగా ప్రతిభా పురస్కారాల ప్రదానం. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం, నంద్యాలలో ఘనంగా మేడే వేడుకలు. శ్రీ ఘనమద్దులేటి నరసింహస్వామి ఆలయంలో వైభవంగా సుదర్శన హోమం. నంద్యాల కరుణామయ విద్యాసంస్థల ప్రపంచనం, 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో సరికొత్త రికార్డు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.